గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా అవతరించింది హైదరాబాద్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు చిరునామాగా మారింది. ఎంఎన్సీలను ఆకర్షించడంలో దేశానికే దిక్సూచి అయింది. స్టార్టప్ కల్చర్తో బెంగళూరును దాటేస్తూ 3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ పరుగులు పెడుతుంది. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలే సత్ఫలితాలకు కారణమంటున్నారు పారిశ్రామికవేత్తలు. నైపుణ్యం, మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాల్లో హైదరాబాద్ బెస్ట్ అంటూ కితాబిస్తున్నారు. కేసీఆర్ విజన్, కేటీఆర్ మిషన్ వెరసి బీఆర్ఎస్ హయాంలో ఐటీ రంగంలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరగడమే దీనికి రుజువు. ఇది ఒక్క రోజులో జరిగిందేమీ కాదు. కొత్త రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తేనే కంపెనీలు మన దగ్గరకు వస్తాయని కేసీఆర్ ప్రభుత్వం ముందే గుర్తించింది. మౌలిక వసతుల కల్పన ప్రోత్సాహకాలకు అందిస్తూ టాస్క్ వంటి కార్యక్రమాలతో పారిశ్రామిక అవసరాలకు కావలసిన ఏర్పాట్లు చేసింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు బెంగళూరుకు కాదని హైదరాబాద్కు క్యూ కడుతున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన అప్పటి పునాదులే అని చెప్పక తప్పదు. గ్లోబల్ టెక్ కంపెనీల ఏర్పాటుతో పాటు ఉద్యోగులను కూడా అందిస్తూ మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షిస్తూ హైదరాబాద్ దేశానికి దిక్సూచిగా నిలిచింది. అందుకే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీకి కేంద్ర బిందువుగా హైదరాబాద్ మారింది. దేశవ్యాప్తంగా 2000 జీసీసీ ఎకో సిస్టమ్ ఉండగా హైదరాబాద్లోనే 355 జీసీసీలున్నాయి. అంటే దేశంలో కొత్తగా ప్రారంభించే ప్రతి 100 జీసీసీల్లో 18 సెంటర్లు హైదరాబాద్లోనే కొలువుదీరుతున్నాయి. హైదరాబాద్లోని మొత్తం జీసీసీల్లో 3 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వచ్చే 5 నుంచి 7 ఏళ్ల కాలంలో 40% కొత్త జీసీసీలు మన దేశంలో ప్రారంభం కానున్నట్లు నివేదికలు చెప్పినాయి. వాటన్నింటికీ గమ్యస్థానం హైదరాబాద్ కాబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. నాడు బీఆర్ఎస్ పాలనలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన పాలసీలే కారణం. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ వ్యాపార అనుకూల వాతావరణం పెరిగింది. ఐటీ పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి ఇవ్వడానికి టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ వంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా ఇస్తున్న శిక్షణ ఆయా జీసీసీలతో పాటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంతగానో ఉపయోగపడింది. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్ 2.0 మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లను బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వీటి ద్వారా సుశిక్షితులైన ఉద్యోగులు గ్లోబల్ కంపెనీల చేతికొచ్చారు. ఐటీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకొకసారి ఐటీ పాలసీని కొత్తగా రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2016, 2021లో పాలసీలను రూపొందించి విజయవంతంగా అమలు చేసింది. వీటికి తోడు అన్ని శాఖల్లో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ను ఏర్పాటు చేసి 10 టెక్నాలజీలను ప్రభుత్వ కార్యకలాపాలకు సమర్థవంతంగా వినియోగించింది. వీటి ఫలితమే ప్రపంచంలోని టాప్ 5 టెక్ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కట్టాయి. 10 ఏళ్లలో ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగాయి. దేశంలోని ప్రతి 3 కొత్త ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే సాకారమైంది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే జీసీసీలు దేశవ్యాప్తంగా స్టార్టప్ కల్చర్ దిశను చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.